వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా ఆక్షన్ అయితే పూర్తయిన విషయం మీ అందరికీ తెలిసిందే. 24-25 తేదీల్లో యుఏఈ వేదికగా ఈ మెగా ఆక్షన్ అయితే నిర్వహించారు. సో 10 ఐపీఎల్ టీమ్స్ కూడా తమకు కావాల్సిన ఆటగాళ్ళని, తాము కోరుకున్న ఆటగాళ్ళని అయితే చాలా మంచి ధరలు పెట్టి వాళ్ళని బై చేసుకొని మంచి మంచి టీమ్స్ అయితే రెడీ చేసుకున్నారు. దాదాపు అన్ని టీమ్స్ కూడా చూడడానికి పేపర్పై చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ప్లేయింగ్ 11 లిస్ట్ తీసినప్పటికీ కూడా చాలా మంచి మంచి టీమ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రాబోయే ఐపీఎల్ 2025లో మాత్రం చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు అన్ని టీమ్స్ కూడా ప్రస్తుతం పేపర్పై చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఆ టీమ్స్ మధ్య పోటీ అంటే ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. ఏ టీం కూడా వీక్గా కనిపించట్లేదు, అలాగే సూపర్ స్ట్రాంగ్గా కూడా కనిపించట్లేదు. సో రసవత్తమైన పోటీ అయితే ఉండబోతుంది. అయితే ఈ ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు కొంతమంది ఈ ప్లేయర్లని ఫలానా టీమ్స్ తీసుకుంటాయి, ఖచ్చితంగా వాళ్ళ పాత టీమ్స్ కూడా రిటైన్ చేసుకుంటాయని చాలా ప్రిడిక్షన్స్ అయితే ఐపీఎల్ ఆక్షన్స్ పైన జరిగాయి. సో అందుకు భిన్నంగా చాలామంది ఆటగాళ్ళను అనుకున్న టీమ్స్ అయితే కొనుగోలు చేయలేకపోయాయి. కొంతమంది ఆటగాళ్ళను వీళ్ళు ఇప్పటికీ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఆక్షన్లో కొనుగోలు చేస్తాయి, లేదా ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ అనే ఆప్షన్ను ఉపయోగించి వాళ్ళని మళ్ళీ టీంలోకి తీసుకుంటాయి ఆయా టీమ్స్ అని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే భావించారు. అలాంటి చాలా ప్రిడిక్షన్స్ అయితే ఖచ్చితంగా అక్కడ పనిచేయలేదు. సో అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సిరాజ్ గురించి. మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ చాలా ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ని కెరియర్గా ఎంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకి ఆడుతూ ఒక స్టార్ బౌలర్గా ఎదిగాడు. సో అలాంటి కుర్రాడు ఆరంభ సీజన్లలో కొన్ని అంటే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎస్ఆర్హెచ్కి ఆడినప్పటికీ కూడా ఆ తర్వాత ఆర్సీబీలో తను బాగా షైన్ అయ్యాడు. అక్కడే తనకి చాలా మంచి పేరు వచ్చింది. పైగా విరాట్ కోహ్లీతో అతనుకున్న బాండింగ్, ఒక పెద్దన్నలాగా విరాట్ కోహ్లీని భావించి అతన్ని ఎక్కువ అభిమానించడం, తనపైన ఆ ప్రేమను చూపించడం వల్ల కోహ్లీకి సిరాజ్కి ఉన్న బాండింగ్ సోషల్ మీడియాలో కూడా చాలా దానికి ఒక మంచి హైప్ ఉంది. సో ఆ విషయం పక్కన పెడితే సిరాజ్ని ఐపీఎల్ 2025 సీజన్ కంటే ముందు ఆర్సీబీ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. కాకపోతే ఆ వేలంలో మళ్ళీ సిరాజ్ని ఖచ్చితంగా ఆర్సీబీనే కొంటుంది, లేదా రైట్ టు మ్యాచ్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిరాజ్ని తీసుకుంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆర్సీబీ సిరాజ్ని వద్దనుకుంది. ఆక్షన్లో కూడా పెద్దగా పోటీకి వెళ్ళలేదు. సిరాజ్ పేరు ఆక్షన్లోకి రాగానే చెన్నై సూపర్ కింగ్స్ కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, ఇవి సిరాజ్ కోసం సిరాజ్ని తమ టీంలోకి తీసుకోవాలని ఈ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఫైనల్గా అయితే గుజరాత్ టైటన్స్ సిరాజ్ కోసం 12.25 కోట్లు భారీ ధర పెట్టి గుజరాత్ టైటన్స్ సిరాజ్ని అయితే తమ టీంలోకి తీసుకుంది. ఇదంతా ఆక్షన్లో జరిగింది. అయితే సిరాజ్ లాంటి ఒక మంచి బౌలర్ని ఆర్సీబీ మళ్ళీ తీసుకోకపోవడంపై ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ కానీ ఆ కంటెంట్ అంతా చూస్తుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో హట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కాకపోతే మరి ఆర్సీబీ ఎందుకు వదులుకుంది, కొత్త టీంను ఫామ్ చేద్దామనుకుందా, వారి ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే తాజాగా సిరాజ్ కూడా ఆర్సీబీ తనని ఆక్షన్లో తీసుకోకపోవడంపై కాస్త ఎమోషనల్ అయినట్టు మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దానికి కారణం సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో థ్యాంక్ యూ సో మచ్ ఆర్సీబీ ఫ్యామిలీ, ఐ మిస్ యూ ఆల్ అంటూ ఒక హార్ట్ సింబల్ కూడా పెట్టాడు. ఒక హిందీ పాట కూడా, అది చాలా ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టాడు. తను ఆర్సీబీకి ఆడుతున్న టైంలో ఆ విజువల్స్ యాడ్ చేసి ఒక పాట కూడా యాడ్ చేసి పెట్టాడు. సో ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆర్సీబీని మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం సిరాజ్లో చాలా బలంగా కనిపిస్తోంది. ఆ ఫీలింగ్ ఉన్నట్టు, ఎందుకంటే విరాట్ కోహ్లీ తను ఎంతో అభిమానించే, ఒక పెద్దన్నలాగా అభిమానించే విరాట్ కోహ్లీతో నెక్స్ట్ సీజన్లో నేను కలిసి ఆడను, ఆర్సీబీ లాంటి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీంని తాను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా సిరాజ్లో ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అతని ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులను బట్టి చూస్తే గతంలో ఆర్సీబీకి ఒక లాయల్ బౌలర్ ప్లేయర్గా సిరాజ్ ఉన్నాడు. తనకి ఇవ్వాల్సిన తనకున్న డిమాండ్ బట్టి గత కొన్ని సీజన్ల క్రితము తనకున్న డిమాండ్ కంటే కూడా చాలా తక్కువ ధర ఆర్సీబీ ఇచ్చినప్పటికీ కూడా లేదు, నేను ఆర్సీబీను ఆడతాను, నాకు డబ్బులు పెద్ద లెక్క కాదు, డబ్బులు సరే ఆప్షన్లోకి వస్తే డబ్బులు వస్తాయేమో కానీ ఆర్సీబీతో నాకున్న బాండింగ్ కానీ విరాట్ కోహ్లీతో నాకున్న బాండింగ్ కానీ అదే నాకు ఇంపార్టెంటు, ఆడితే ఐపీఎల్ ఆర్సీబీతోనే ఆడతా అన్నట్టు సిరాజ్ అంత బాండింగ్ పెంచుకున్నాడు ఆ ఫ్రాంచైజీతో, ఆ టీంతో. సో ఇప్పుడు తనని ఆర్సీబీ వద్దనుకోవడం, ఆక్షన్లో తనని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఖచ్చితంగా సిరాజ్ మనసుని కాస్త బాధ పెట్టినట్టు, కాస్త తనని హట్ చేసినట్టు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సరే, గుజరాత్ టైటన్స్ కూడా చాలా మంచి టీం, ఆ టీంకి ఆడుతున్నట్టు కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నట్టు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, చిన్న బయట రిలీజ్ చేశాడు. కాకపోతే జీటీకి సెలెక్ట్ అయిన దానికంటే కూడా ఆర్సీబీని మిస్ అవుతున్న ఫీలింగే సిరాజ్లో చాలా ఎక్కువ కనిపిస్తుందని మాత్రం విషయం మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
మరి సిరాజ్ ఎమోషనల్ పోస్ట్ అంటే ఆర్సీబీకి దూరం అవుతున్న టైంలో సిరాజ్ ఈ ఎమోషనల్ పోస్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.